ఏం కావాలండి? వాటర్ బాటిల్, నీళ్ళ ప్యాకెట్లు ఉన్నాయి. రెండు. అరే తొందరగా తీసరా, రావట్లేదురా. అరే అరే దీని మీద యేసుదాస్ వేలు ముద్ర మర్చిపోయానే. వద్దు, మరి కిట్టుతో నా పెళ్ళవుతుందని తలుచుకుంటేనే చాలా ఆనందంగా ఉంది తెలుసా. అంటే నేను నీకు ఆడపడుచునన్నమాట. ఆడపడుచు అంటే అర్ధమొగుడు. నేను చెప్పినట్టు నువ్వు వినాలి, సరేనా? నేను వింటా. గలగల పారుతున్న గోదారిలా, జల జల పారుతున్న కన్నీరలా, నా కోసమే నువ్వు. మా అన్నయ్యతో చెప్పానంటే చస్తావు నువ్వు. వద్దులే. ఏం పర్లేదురా, నువ్వు వాడి చెల్లెలు చేసుకో. ఆల్రెడీ ఆడి లవర్ నేను చేసుకోబోతున్నాను కదా. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూరే తిరుగుతున్నది అందమైన. అబద్ధమే. నీతో నిశ్చితార్థం అయిపోయినంత మాత్రాన పెళ్ళి అయిపోతుందని అనుకోవద్దు. మరి నేను కిట్టునే పెళ్లి చేసుకుంటా. ఉత్తునేరా, కాబోయే పెళ్ళం కదా, ఆట పట్టిస్తుంది. అయినా ఇంత అందం డబ్బు ఉన్న మగాన్ని ఏ ఆడది మాత్రం వదులుకుంటుంది. పోరా, వారం రోజులాగు, మాకు డబ్బులు వస్తాయి. మరి వారం రోజులు డబ్బులు కలగన్నావా? కలగండం కాదు, వద్దు. వాడికి ఇలా సమాధానం చెప్పకపోతే ఇంకా చచ్చిపోతా. చెప్పొద్దని నాతో ఒట్టించుకున్నావు, మళ్ళీ నువ్వే చెప్పాలి. సరే సరే, వెళ్దాం. తల్లొస్తుంది, టీ తాగుదాం అంటే ఇది హోటల్ మూసేసిందేంట్రా? అదే నాకు అర్థం కావట్లేదే. అరే ఊర్లోకి వచ్చిన కారు మన ఇంటికి వెళ్లకుండా అటు ఊర్లోకి వెళ్తుందేంట్రా? అదే నాకు అర్థం కావట్లేదే. నీకు ఎప్పుడు అర్థమైతురా? చట్టిగడు కొట్టుకుడు కట్టేసిందేంట్రా? అదే నాకు అర్థం కావట్లేదే. అరే మల్లికా షరబత్ హోటల్ మూసేసింది, చంటిగాడి కొట్టు కట్టేసింది, మన ప్యాకాట బ్యాచ్ బిచానెత్తేసింది. ఎన్నడూ లేని ఊళ్ళోకి ఎర్రకారు వచ్చింది అంటే ఊళ్ళో ఏదో జరుగుతుందన్నమాట. అదే నాకు అర్థం కావట్లేదే. ఒక్కటి మాత్రం అర్థమవుతుందన్నా, ఈ ఊళ్ళో ఎవడి పని ఆడు చేయట్లేదు. ఎవడి పని వాడు చేయట్లేదంటే ఇంకేదో పని చేస్తున్నారనమాట. అదేంటో తెలుసుకోవాలి. తెలుసుకొని ఎవరెవరు ఏం చేస్తున్నారో పట్టుకోవాలి. బాబు యేసుదాస్ గారు ఉన్నారా? అందరూ చర్చికి లేరు. చర్చికి వెళ్ళారా? దేనికి? చచ్చిపోతే అందరూ చర్చికేగా వెళ్తారు. అందరూ ఎలా చచ్చిపోయారు? చచ్చిపోయింది మా బాబాయ్ ఒక్కడే. సహోదరుడైన యేసుదాసు మరణించలేదు, ప్రభువునందు నిద్రించుచున్నాడు. ఇప్పుడు మీలో ఒకరు మృతుడి తరపున మాట్లాడుడి. మావయ్య, పెద్దవాడివి, నువ్వు మాట్లాడితే బాగుంటుంది. నా వల్ల ఏమవుద్ది పేడ. ఇప్పుడు పాల పుల్లయ్య గారు మాట్లాడతారు. మరి మరి ముఖ్యంగా అంతేకాకుండా కాబట్టి గేది పేడ అంటే ఒక గేదె ఎంత సెటదైనా, ఎన్ని కుమ్మినా, ఎన్ని తన్నినా మరి సంతలోను సంతాప సభలోను దాని గురించి మంచిగా చెప్పి సావాలి. వీటి గేదె కోనేట్రా బాబు. ఆ యొక్క గేదె లాంటి కొట్ట యేసుదాసు పోయాడనుకుంటే పోకపోవడం, లేకపోవడం, లేవలేకపోవడం. ఇప్పుడు ఏంట్రా మాట్లాడు. ఈరోజు చాలా దుర్దినం, మన తద్దినం అని అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే నా మామూలు మనిషి, మహానటుడు. నీ గురించే మాట్లాడుతున్నాడు. ఓ 13 పరిషత్తుల్లో 13 ఇత్తడి పళ్ళాలు తెచ్చాడు. ఇతను నాటకం వేస్తే జనం ఎగిరెగిరి కొట్టేవాళ్ళు. చప్పట్లు. ఇప్పుడు ఈడు సుత్తే అవసరమా? అంతటి మహోన్నతమైన వ్యక్తి గుండెపోటుతో హఠాత్తుగా చచ్చాడు అని అంటే మనం తట్టుకోగలమా? మనమేంటి, ఆయనే తట్టుకోలేడు. భార్య మంచి వయసులో ఉండగానే చనిపోవడం గారు నిజంగా దురదృష్టవంతుడు. ఇక మీదట నాటకాలు ఎవరు వేస్తారు?
ఫ్యామిలీని ఎవరు చూస్తారు? ఎవడో ఒకటి చూసుకుంటాడు లేవయ్యా. ఎందుకు ఏడుస్తావు? నేను బతికే ఉన్నానే. నేను ఏడుస్తుంది అందుకే. అతనికి ఏదో ఒక శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నమస్కారం. అబ్బా ఇంకాసేపు శవాన్ని ఇక్కడే ఉంచితే శాంతి సంగతి దేవుడెరుగు, మనం ప్రశాంతంగా ఉండలేము. రండి సహోదరులారా రండి, తలో చెయ్యి వెళ్ళండి. ఆ ఆఫీసర్ ఏంటి మళ్ళీ వచ్చాడు? శవవాసన పసిగట్టాడా? ఉండు, నేను పసిగడతాను. బుల్లబాయ్ మధ్యలో వాడేవడా? వాడే లాటరీ ఇన్స్పెక్టర్. ఏంటి సార్ మళ్ళీ వచ్చారు? డబ్బులు తెచ్చేసారా? ఏం లేదండి, ఒక పేపర్ మీద వేలుముద్ర తీసుకోవడం మర్చిపోయాడు. ఇంటికి వెళ్తే చిన్నపిల్లడు మా బాబాయ్ చచ్చిపోయాడు, అందరూ చర్చికి వెళ్ళారని చెప్పాడు. అందుకే ఇక్కడికి వచ్చాను. ఇంతకీ లాటరీ తగిలిన షాకులో పోయాడా? భలేవారే, పోయింది చిన్న గొట్టం కాదు పెద్ద గొట్టం. ఇంతకీ చిన్న గొట్టం గారు ఎక్కడ? అదిగో గుణపంలాగా. ఇప్పుడు నువ్వు యేసుదాస్ గొట్ట, నీ భార్య ఆవిడ కాదు ఈవిడ. అవును సార్, పోయింది మా బావగారే. మరి లాటరీ ఈయనకి వస్తే ఆయన చచ్చిపోవడం ఏంటి? ఆయనకి రాలేదని మీరు వచ్చిన పని పూర్తి చేసుకొని త్వరగా వెళ్తే బాగుంటుంది. వీడేంటి ఇంత టెన్షన్ పడుతున్నాడు? ఏం తెలిసిపోద్దానే. నువ్వు చూడండి, మీరు నా గురించి ఏమీ ఇబ్బంది పడకండి. అంత్య సంస్కారాలు అయితే ఇక్కడే ఉండి ఆ తర్వాత నా పని పూర్తి చేసుకుంటాను. మీరు కానివ్వండి. అంటే అంతిమ సంస్కారాలన్నీ పూర్తి అయ్యేసరికి చాలా టైం పడుతుందండి. అందుకని అంటే యేసుదాస్ గారి భార్య రావాలండి, ఆవిడికి మొగుడుతో సుఖం దక్కకపోయినా కడసారి చూపన దక్కాలండి. ఇంతకీ ఎలా పోయాడో? పోయాడు. ఎలా పోతే మీకు ఎందుకు సార్? వేలుముద్ర ఎక్కడ వేయాలి చెప్పండి, వేస్తాం. ఇక్కడ. ఇంతకీ ఎలా పోయాడండి? ఆయన పెళ్ళం లేచిపోయింది కదండి, అది తట్టుకోలేక గుండె ఆగిపోయింది. చచ్చిపోలేదు, బతికే ఉన్నాడు, బతికే ఉన్నాడు. మళ్ళీ ఇదేంటి? అయ్యా, సోదరుడు చచ్చిపోయిన బాధలో ఇతను ఒకలాగా అయిపోయాడు. దయచేసి మీరు వెళ్ళండి ప్లీజ్. తప్పండి తప్పండి. ఇదేంటిది? శవానికి కాళ్ళు పైకి లేచున్నాయి. పెళ్ళాం తిరిగి వస్తుందన్న పిచ్చిపురంలో పాపం కుర్చీలో కూర్చుని కాళ్ళు వంకరై చచ్చిపోయారు. ఆయన లేచిపోయిన పెళ్ళాం తిరిగి రాలేదు, ఈయన కాళ్ళు తిరిగి రాలేదు. తెలుసు కదా మనకి. మీరు ఉండండి అయ్యా, మాకింకా జరపవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. దయచేసి తమరికి బయలుదేరండి, వెళ్ళండి, పదండి. చూడండి, మనసు రాయి చేసుకోండి. పుట్టినవాడు చావక తప్పదు కదా. వాడికి తెలియదులేండి, పదండి. వాడేమన్నా లాటరీ ఇన్స్పెక్టరా, పోలీస్ ఇన్స్పెక్టరా? అన్ని ప్రశ్నలు అడుగుతాడేంటి? మీరు కూడా అండి నా పెళ్ళం లేచిపోయిందని కొంత మారుతున్నారు. నా పెళ్ళం బంగారం, పరమ పతివ్రత. ఆఫ్టర్ ఆల్ డబ్బుల కోసం మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? కళ్ళు పేలిపోయి చచ్చిపోతారా? ఏమే వాళ్ళేదో వాగారు, వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవద్దు మై డియర్ మేరీ డార్లింగ్. అవునండి, వీళ్ళకి వచ్చిన ఆలోచన వయసులో ఉన్నప్పుడు నాకెందుకు రాలేదు అని బాధపడుతున్నాను. అదిగో కారు దొరికిపోయాడ్రా. ఆ కారు ఎవరింటికి వెళ్ళొస్తుందో తెలుసుకోవాలి. అది తెలియాలంటే అసలు వాడెవడో తెలుసుకోవాలిగా. ఐడియా, ఆన్నే అడుగుతూ తెలిసిపోద్దిగా ఆడేవాడు. శభాష్ అయిన ఐడియా. అయితే కారాపాలిగా. సూపర్, పద. ఎవరు మీరు? అది అడగడానికే కారేపం. ఈ ఊర్లోకి ఏ కారు వచ్చినా మా దగ్గరికే రావాలి. ఓ, కార్ మెకానిక్ సార్. మన గురించి చెప్పరా. ఈ లక్క గురించి మీకు తెలుసా? ఓహో, ఆ టైపా? ఎరా ఫిగర్ బాగుంటుందా? అసలు విషయం చెప్పే. ఏటండి అలా మాట్లాడతారో? ఈ లక్క పేరు చెప్తే ఊరు ఊరు. అరే, ఆ చిట్టిబాబు గారిని వాడు ఎలాగైనా తీసుకెళ్ళాలి. ఎవడడ్డొచ్చినా సరే వేసేయండి. నేను యేసుదాస్ ఇంటికి వెళ్ళి వస్తున్నా. అరే, చిట్టిగాడు అడుగు పట్టుకోండి. ఏం పని మీద ఉన్నారు, దొరికేమంటే కుమ్మేస్తారు. పారిపోదాం పదా. దొరకమాకన్నా, నువ్వు దొరికినా నేను దొరికినా ఒకటే. మూట కట్టి కుమ్మేస్తారన్నా. వాళ్ళకి పంచాయతీలో అనవసరంగా నువ్వు అమావాస్యకు టైం ఇచ్చావు. వాళ్ళు 3 రోజులు కుమ్మేచ్చారు అన్నో. దొరకమాక. కడుపు చేసినోడు వాడు బాగానే ఉన్నాడు, నాకు వచ్చింది. అన్నేమయ్యాడు ఏమో. శ్మశానంలో దాచుకోవాల్సి వస్తుంది. ఫాదర్ గారు చాలా సహాయం చేశారు. మీ ఊరు మీరు బయలుదేరండి. ఆ ప్రభు మిమ్మల్ని కాపాడుగాక. సహోదరులారా, కార్యక్రమం పూర్తయింది. గంట కొట్టిన సౌండ్ గంటకే వినబడలేదు. వీడిని పాతిపెట్టిన సంగతి
పూడ్చిపెట్టిన మట్టికే తెలియదు. మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. మరి ఆ కోర్టులో నా వాటా నాకు ఇచ్చేస్తే మీరు ఇచ్చిన సంగతి జేబుకు కూడా తెలియనివ్వను. బాబు, ఇదేమన్నా బ్యాంకా అలా వెళ్ళి ఇలా తెచ్చేసుకోవడానికి? లాటరీ డబ్బులు ఇప్పుడే కదా లాటరీ ఇన్స్పెక్టర్ వచ్చి సంతకాలు అవి తీసుకెళ్లాడు. అవి పై ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడి నుంచి డబ్బు రావాలి, దాన్ని మనం పంచుకోవాలి. ఇదిగో ఈలోగా యేసుదాస్ సచ్చిన సంగతి లాటరీ ఇన్స్పెక్టర్కే కాదు కదా, మరి ఇంకెవ్వరికీ తెలియకూడదు. అందరూ నోళ్ళు మూసేసుకోండి. నేను మాత్రం నోరు తెరుస్తా. ఏరా, మీరందరూ కలిసి చంపేసి వాడికి రావాల్సిన లాటరీ డబ్బులు మీరందరూ దొబ్బేద్దామని చూస్తున్నారా? ఎక్కడి నుంచి ఓడిపడ్డాడు? ఆకాశం నుంచి ఓడిపడ్డాడే. నాకు ఇప్పుడు అర్థమైంది. నా రాంపేరి అదే నీ కూతురు భాగ్యలక్ష్మి నన్ను ఎందుకు వద్దందో ఈ విషయం అర్జెంట్కి వెళ్ళి మాకే చెప్పేస్తా. మీకు అబ్బి శివరాజా వారు, మీది పర్సనాలిటీ చిన్నదైనా ఆ మనసు పెద్దది చేసుకుని మీరు కూడా మాతో పాటు వాటా తీసుకుంటే. నా ఇంటి నిండా లక్ష్మి ఉంది. నాకు కావాల్సింది లక్ష్మి కాదు, భాగ్యలక్ష్మి. ఇంకొకసారి భాగ్యలక్ష్మి ఇప్పుడు ఈ విషయం మాకే చెప్తా. ఈ మొక్కేళ్ళు వాళ్ళ అక్కతో చెప్పండి, మనం గొప్పలు కదా. దూరేశాడా? ఎత్తవా, దొరికినట్టే దొరికి చిట్టెలకలా పారిపోయా. అబ్బా, ఒంగోలు ఎద్దులా ఉన్నా మట్ట గుడిసెగాడిని పట్టుకోవడం చేత కదా. అవును, వీడికి చేతనైంది ఒకటే, ఆ భాగ్యలక్ష్మిని పట్టుకోవడమే. ఈ ఏనప్పటి నుంచి మనకు అన్ని కష్టాలే. నా కూతుర్ని గాడిదిగానే ఇస్తాను కానీ ఈ ఎదకు మాత్రం. నీ కూతుర్ని గాడిదికిస్తావా, ఈ ఏరుని ఎలక్కిస్తావా అన్నది అది పాయింట్. అసలు నా డబ్బు ఎవరిస్తారు, ఎప్పుడు ఇస్తారు? ఏంటయ్యా తేల్చేది? ఈ పాటికి వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి ఈ విషయం మొత్తం సినిమా చెప్పడానికి చెప్పుంటాడు. ఆవిడ మొత్తం నొక్కేస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దామా? ఓ బండి పేడ తీసుకొచ్చి ఇక్కడ వేసి పిడకలమ్మ పిడకలు పిడకలమ్మ పిడకలు పిడకలు చేసుకుందాం. నడవండి, పోయి ఎవడ పనులు ఆడు చేసుకుందారా? నీకు వచ్చిన పని ఒకటే కదా. ఆగండి రా, గుట్టుకు సావకండి. ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను. మనందరికంటే డబ్బు పిచ్చి ఆవిడకే ఎక్కువ. మనకు వచ్చే దాంట్లో సగం ఇచ్చేస్తానంటే ఆవిడ ఒప్పుకుంటుంది. సగం అంటే మీరు ఒప్పుకోరా? అయితే పూర్తిగా దొబ్బెట్టండి కదా. మొత్తం మూసుకుని నా ఎమ్మట రండి, నేను మాట్లాడతాను. అమ్మా, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. తప్పకండి తప్పకండి. ఏమిటలా శవాన్ని చూసినట్టు చూస్తున్నారు? ఆయన బతికే ఉన్నారు. పదండి అయ్యా, బాబు గారు మంచమై ఊకేసేలా ఉన్నారు. పంతులు, ఏమైంది? ఇంతకు ముందే ఏదో చెప్పాలని పరిగెత్తుకొచ్చాడు. నోటి నుంచి మాట వస్తేనా తెరిచిన నోరు తెరిచినట్టే ఉండిపోయింది. గుండు గుమస్తా, నోరు తెరిచి ఏమీ చెప్పలేదన్నమాట. అబ్బా, మాట పడిపోయిందా అంటుంటే నోట్లోంచి బోర ఊదినట్టు శబ్దమే తప్ప ఒక్క మాట రావటం లేదు. మాట పడిపోయింది నీకా వీడికా? ఏ అర్థం కావటం లేదమ్మా. ఎవడలు బిగుసుకుపోయాయి, అందుకే నోరు మూత పట్టడం లేదు. నాకే అర్థం కాలేదు. ఈ పరిస్థితి ఇంకా ఎంతకాలం? చెప్పలేమమ్మా. వారం రోజులు కావచ్చు, నెలలు పట్టొచ్చు, లేకపోతే జీవితాంతం ఇలాగే ఉండొచ్చు. అంటే జీవితాంతం ఇలా కుక్కలా నోరు తెరుచుకునే శ్వాస తీసుకుంటూ ఉండాలి. బాబు గారు ఏదో సంతోషకరమైన వార్త చెప్పాలనుకుంటున్నారు. పెన్ను పేపర్ పట్టండి. వాడి బొంద స్కూల్లో చేరిన మొదటి రోజే టీచర్ చెయ్యి కొరికి పారిపోయి వచ్చాడు ఈ సన్నాకు. పెన్ను పట్టుకోవడం కూడా చేత కాదు ఈ గాడికి. ఈ గడ్డి కొంచెం అక్కడ పెట్టుకోండి. అమ్మో, మాట పడిపోవడంతో వాడు పిచ్చి కూడా ఎక్కినట్టుంది. తమ్ముడు తమ్ముడు తమ్ముడు, ఆవేశపడకు. ఎంత ఖర్చైనా నీ జబ్బు నేను నయం చేయిస్తాను. సహోదరులారా, ఆ ప్రభువు మనకు న్యాయం చేశాడు. ఆ అబ్బిసిగాడు నోరు పోగొట్టాడు. ఇక లాటరీ డబ్బులు మనవే. మీరుండండి. ముందు మనం మాట్లాడుకున్నట్టు భాగ్యలక్ష్మికి నాకు పెళ్లి జరగాలి, అంతే. జరగదు. ఎందుకు జరగదు? దాని బాబు నేను. నా కూతురు పెళ్లి నా ఇష్టం వచ్చినట్టు జరగాలి. నేను ఆడి తండ్రిని. ఆడి పెళ్లి నా ఇష్ట ప్రకారం జరగాలి. నువ్వు ఉండు నాన్న, గంటకో మాట మారుస్తున్నావు. నిన్ను నేను నమ్మను. నిమిషానికో మలుపు తిరుగుతుందిరా కదా.
మన అన్యాయం బయటపడి చేతికి డబ్బు రాకపోతే అలా జరగదురా. అలా జరిగితే ఈ పాలే నా కూతురు మీద గుదిబండ్లా తయారవుతాడు. నీకు డబ్బు వచ్చిన తర్వాత మాట నిలబెట్టుకుంటావు నమ్మకం ఏంటి? ఏంటని నిలబెట్టుకునేది? చేతిలో వెదురు బొంగు ఇంకో అన్నాడు మరి చంపేసుకోండి. మీ ఇద్దరు సస్తే పూడ్చి పెట్టేస్తాం. మాకు దరిద్రం వదులుతుంది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. వీడేమో పెళ్లి అంటున్నాడు, వీడేమో డబ్బు అని చంపుతున్నాడు. ఏంటి గోలా? ఇందాక నుంచి ఓ బుర్రలు తినేస్తున్నారు. ఆ బుర్రలో ఏమన్నా ఉంటాయి కదా తినడానికి. ఇదిరా ఇది పెళ్లి చేసుకుని మేమేం బాగుకున్నాం? బట్ట బుర్ర తప్ప. ఓ పని చేద్దాం. ఏంటి? ముందు నిశ్చితార్థం చేద్దాం. డబ్బులు వచ్చాక అప్పుడు పెళ్లి చేద్దాం. ఇది చాలా బాగుంది. ముందు సన్నాయి ఉదెత్తే బ్యాండ్ తర్వాత ముందు నామినేషన్ తర్వాత ఎలక్షన్. అవును, ఇద్దరిని ఒకటి చేస్తే ఒక వాట తగ్గుతుంది. అబ్బో, పిల్లకి పెళ్లి కాలం వచ్చేసింది. అయితే శోభనం కదా రెడీ చేయండి. నిశ్చితార్థం కదా, తాంబూలాలు రెడీ చేయండి. ఇంకా ఏంట్రా? అది కాదు బుల్లెబ్బే. ఒప్పేసుకున్నాడు. ఇదిగో నువ్వు ఇటు రావే. ఇటు రారా.